శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం వృశ్చిక రాశి వారికి జూలై 1వ తారీఖు నుంచి 15వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు పరిశీలిద్దాం. వృశ్చిక రాశి వారికి రాశ్యాధిపతి కుజుడు దశమ స్థానంలో దిగ్బలుడై ఉన్నాడు. ఈ కారణం వల్ల వీరు ఏదైనా పనిని చాలా కాన్ఫిడెన్స్గా చేయడం జరుగుతూ ఉంటుంది. వృత్తిలో చాలా నిర్మోహమాటంగా వ్యవహరిస్తూ ఉంటారు. అలాగే ఎంత కష్టమైనటువంటి పనైనా సునాయాసంగా సాధించే ప్రయత్నం జరుగుతూ ఉంటుంది. అలాగే నూతన ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న వారికి కానీ, ఉన్నటువంటి ఉద్యోగాన్ని విడిచిపెట్టి వేరే కొత్త ఉద్యోగానికి వెళ్ళడానికి కానీ ఈ యొక్క స్థితి మీకు చాలా వరకు సహకరించడం జరుగుతూ ఉంటుంది. దశమ స్థానంలో కేతు ఉన్నప్పుడు ఎలా ఉంటుందంటే వృత్తిలో ఏదో ఒక మార్పు రావడానికి జాతకుడు ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అంటే పాతదాన్ని కంప్లీట్గా క్లీన్ చేసి మళ్ళీ కొత్తగా స్టార్ట్ చేసే ప్రయత్నం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఈ ప్రయత్నానికి మీకు చాలా వరకు అనుకూలంగా ఉంది. కంపల్సరీగా ప్రయత్నం చేసుకోవచ్చు. దశమాధిపతిగా ఉన్నటువంటి రవి ప్రస్తుతం అష్టమ స్థానంలో సంచరిస్తూ ధన పంచమాధిపతి అయినటువంటి గురువుతో కలిసి ఉండడం వలన మీ యొక్క కొత్త ప్రయత్నానికి చాలా వరకు పెద్దవారి సహకారం కానీ దైవ సహకారం కానీ కంపల్సరీగా ఉంటుంది. అంటే దశమానికి లాభస్థానంలో ఈ 2 గ్రహాలు ఉండడం వలన ఈ మార్పు మీకు ఖచ్చితంగా కలిసి వస్తుంది. తద్వారా ఆదాయం హోదా 2 కూడా పెరుగుతాయి. కాబట్టి కంపల్సరీగా మీ యొక్క ప్రయత్నం 100% చేసుకోవచ్చు. అలాగే ఏదో కారణాల వల్ల ఏదైనా ఒక దీర్ఘకాలిక అనారోగ్యంతో ఉన్నవాళ్ళు, అంటే అది అందరికీ వర్తించదు, కొంతమందికి అటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ సమయంలో తగు విధంగా వైద్యం చేయించుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఎందుకంటే దశమంలో ఉన్నటువంటి కుజుడు రాశిని వీక్షిస్తూ ఉంటాడు. అందువల్ల అనారోగ్య సమస్యలు ఉన్నవారు వాటిని పరిష్కరించుకోవచ్చు. ఏదైనా సర్జరీ లాంటిది ఏదైనా అవసరమైతే ఈ సమయంలో చేసుకోవడం వల్ల అటు ఆరోగ్యం బాగుపడుతుంది. అలాగే మీ యొక్క వ్యక్తిగతంగా ఏవైనా బలహీనతలు ఉన్నా వాటి నుంచి బయటపడడానికి కూడా ఇప్పుడు మీరు ఏదో ఒక ఆయుర్వేద సంబంధించింది కానీ, వ్యాయామానికి సంబంధించింది కానీ, యోగా సంబంధించింది కానీ చేయడం వల్ల ఏదైనా ఒక కొత్త వ్యక్తిగా మీరు మారడానికి ఈ యొక్క కుజబలం మీకు సహకరించడం జరుగుతూ ఉంది. అలాగే ఎస్పెషల్లీ శుక్రుడు సప్తమ స్థానంలో ఉంటూ మీ యొక్క రాశిని వీక్షించడం వల్ల ఇది స్త్రీలకి చాలా అనుకూలంగా ఉంటుంది. వారు చాలా ఆకర్షణగా కనబడతారు. అలాగే విలువైనటువంటి ఆభరణాలు వస్తువులు సేకరించడం జరుగుతూ ఉంటుంది. అటు సినిమా ఫీల్డ్లో ఉన్న, మార్కెటింగ్ ఫీల్డ్లో ఉన్న కంపల్సరీగా మీకు వ్యక్తిగతంగా వెళ్ళిన చోట సరైనటువంటి గుర్తింపు రావడం జరుగుతూ ఉంటుంది. అలాగే వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి ఈ సమయంలో వివాహ ప్రయత్నాలు చేసిన, పెళ్లి చూపులు లాంటివి ఏర్పాటు చేసుకున్న కంపల్సరీగా అవి సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. అది మగపిల్లలకు కూడా అనుకూలత ఉంటుంది. సప్తమ స్థానంలో శుక్రుడు ఉండడం వల్ల మీరు ఇంతకాలంగా ఎటువంటి అమ్మాయి వివాహం చేసుకుంటే బాగుంటుంది అనుకుంటున్నారో అటువంటి అమ్మాయి లేదా అబ్బాయికి అయితే అమ్మాయి కుదిరే అవకాశం ఉంది. ప్రస్తుతం అష్టమం కూడా బాగుండటం వల్ల సంపాదన పరురాలైనటువంటి అమ్మాయి కానీ, అంటే భర్త లేదా భార్య ఉద్యోగస్తులేంటిది రావచ్చు. జీవితం వివాహం తర్వాత సెటిల్ అవ్వడానికి ఈ యొక్క గ్రహస్థితి మీకు చాలా అనుకూలంగా ఉంది. అయితే మనం ఈ 15 రోజులు పెద్దగా మంచి రోజులు కావు కాబట్టి ఇవన్నీ సెట్ చేసుకుంటే దాని తర్వాత వివాహానికి మీరు కంపల్సరీగా వెళ్ళొచ్చు. బట్ ఏదైనా శుక్రబలం గురు బలం 2 ఉన్నాయి. ఈ సమయంలో మీరు చేసే వివాహ ప్రయత్నాలు 100% ఫలిస్తాయి. ఇక 4లో ఉన్నటువంటి రాహు చాలా వరకు విద్యార్థులు ఎక్కువ శ్రద్ధ పెట్టవలసి ఉంటుంది. మీరు అనుకున్న విధంగా తల్లిదండ్రుల్ని సంతృప్తి పరచలేకపోతూ ఉంటారు. అలాగే చాలామంది విద్యార్థులు హాస్టల్లో ఉండి చదువుకోవడానికి చాలా వరకు ఈ గ్రహస్థితి ప్రోత్సహిస్తూ ఉంటుంది. ఉద్యోగస్తులు కూడా కొంతవరకు ఏదైనా సడన్గా ట్రాన్స్ఫర్ కానీ మార్పులు కానీ రావచ్చు. అయితే స్థిరాస్తి అమ్మాలనే మీ ప్రయత్నం చాలా వరకు వాయిదా పడుతూ ఉంటుంది. దగ్గరికి వచ్చి వెళ్ళిపోవడం జరుగుతూ ఉంటుంది. కొనాలన్నా కూడా ఆ విధంగానే ఏదో విధంగా ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. అందువల్ల ఏంటంటే ప్రస్తుతానికి స్థిరాస్తి సంబంధించిన వ్యవహారాల్లో చాలా జాగ్రత్తగా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది. బట్ ఆలస్యమైన రేట్ అది పెరుగుతుంది కాబట్టి పర్వాలేదు. అయితే పంచమంలో ఉన్నటువంటి సాటను సరైన సమయంలో సరైనటువంటి నిర్ణయాలు తీసుకోలేకపోతుంటారు. అలాగే స్పెక్యులేషన్ సంబంధించింది కానీ, షేర్ మార్కెట్ సంబంధించిన విషయాల్లో చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే సప్తమంలో ఉన్నటువంటి శని
మరి పంచమంలో ఉన్నటువంటి సాటను సప్తమాన్ని కూడా వీక్షిస్తుంటాడు అక్కడ ఉన్న శుక్రుడే. అయితే ఇది స్త్రీలకి ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి చాలా అనుకూలించే అవకాశం ఉంది. వివాహ విషయానికి మాత్రం ఏదో ఒక ఆటంకం రావడం జరుగుతూ ఉంటుంది. సో అందువల్ల ఏదైనా మరి వృశ్చిక రాశి జాతకులకి ప్రస్తుతం ఉన్నటువంటి గ్రహస్థితి ప్రకారం ఈ గ్రహాలన్నీ కూడా 4-10 స్థానాల మధ్య ఒక విధమైనటువంటి కాలసర్ప దోషం అనేది గోచార రీత్యా ఏర్పడడం జరిగింది. సో అందువల్ల అంటే ఈ సమయంలో గృహ సంబంధించినటువంటి పర్సనల్ విషయాలు, తల్లిగారి యొక్క ఆరోగ్యం, అలాగే ఉద్యోగ సంబంధించిన విషయాలు, వాటిలో కొన్ని సమస్యలు ఏదో విధంగా రావడం జరుగుతూ ఉంటుంది. దాన్ని చాకచక్యంగా పరిష్కరించుకుంటూ ముందుకు వెళ్ళవలసి ఉంటుంది. ఏమాత్రం తొందరపడినా ఏ పని కూడా జరగదు కాబట్టి చాలా నిదానంగా వ్యవహరిస్తూ మీ యొక్క పనులు చేసుకోవడం వలన చాలా వరకు మంచి జరిగే అవకాశం ఉంటుంది. జూలై 1 నుంచి 15వ తారీఖు మధ్యలో ఉన్నటువంటి గ్రహస్థితి పరిశీలించినప్పుడు ప్రారంభంలో గ్రహాలన్నీ కూడా రాహు కేతువుల మధ్య ఉండడం జరిగింది. ఈ కారణం వల్ల ఏదంటే గోచారీత్యా ఏర్పడినటువంటి ఈ అపసవ్య కాలసర్ప దోష ప్రభావం వల్ల చేసే ప్రయత్నాలు ఏదో విధంగా అడ్డు తగలడం జరుగుతూ ఉంటుంది. శని మీనరాశిలో సంచారం, శుక్రుడు స్వక్షేత్రంలో సంచరించడం, గురు అలాగే రవి మిథున రాశిలో, కర్కాటకంలో బుధుడు, సింహరాశిలో కుజ కేతువుల సంచారం ఈ 15 రోజులు జరిగే అవకాశం ఉంది. బట్ ఏదైనా ఈ గ్రహస్థితి కొన్ని విభేదాలకి, కొన్ని సంఘర్షణలకి, ఇబ్బందులకి కారణమయ్యే అవకాశం ఉంది. కొన్ని అనుకోని ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంది. అలాగే శుక్రుడు బలంగా ఉండడం వల్ల అటు కళారంగం, సినిమా రంగం వాళ్ళకి అనుకూలంగా ఉండే అవకాశం చాలా బలంగా ఉంది. బట్ ఏదైనా రవి ప్లస్ గురువు కలిసి ఉండడం వల్ల చాలా వరకు ప్రభుత్వ అధికారులకు కానీ, రాజకీయ నాయకులకు కానీ అనుకూలత ఏర్పడే అవకాశం ఉంది. బట్ ఇవన్నీ కూడా వారి యొక్క వ్యక్తిగత జాతకం బట్టి ఆధారపడి ఉంటాయి. మనకి ఈ గ్రహాల స్థితిని అనుసరించి చేసుకునే పరిహారాలను బట్టి గ్రహాల యొక్క అనుకూలత రావడం జరుగుతూ ఉంటుంది. ఈ మనం జూలై 1 నుంచి 15వ తారీఖు అంతా కూడా ఆషాఢ మాసంలో ఉండడం వల్ల ఇది అమ్మవార్లకి చాలా ఇష్టమైనటువంటి నెల. ఈ సమయంలో అమ్మవారిని ఆరాధించడం వల్ల వారి యొక్క అనుగ్రహంతో జాతకుడికి ఉన్నటువంటి ఈతి బాధలు, సమస్యల నుంచి బయటపడడం జరుగుతూ ఉంటుంది. సో ఏదన్నా ఒక జాతకుడు జీవితంలో అదృష్టవంతుడిగా మారాలంటే గురుగ్రహ అనుగ్రహం తప్పనిసరిగా ఉండవలసి ఉంటుంది. అటువంటి గురు పౌర్ణిమ ఈ నెల అంటే జూలై నెల 10వ తారీఖున ఈ గురు పౌర్ణిమ రావడం జరుగుతుంది. అందువలన ఆ రోజు మీకు ఇష్టమైనటువంటి గురువుని, అంటే ఎవరైతే మీకు విద్య నేర్పారో, ఎవరైతే మీ జీవిత అభివృద్ధికి తోడ్పడ్డారో వారిని కంపల్సరీగా సత్కరించవలసి ఉంటుంది. అంటే వాళ్ళకి ఏదైతే ఇష్టమో అవి ఇవ్వటం, వీలైతే వాళ్ళకి బట్టలు లాంటివి సమకూర్చి వారి యొక్క పాదాలకు నమస్కరించి వారి యొక్క ఆశీస్సులు తీసుకోవడం వల్ల గురుగ్రహ అనుగ్రహం సంపూర్ణంగా మీకు లభించడం వల్ల ఎటువంటి సమస్య అయినా మీకు సాల్వ్ అవడం జరుగుతూ ఉంటుంది. అలాంటి అవకాశం లేని వాళ్ళు మనకి ప్రత్యక్షంగా ఉన్నటువంటి ఇప్పుడున్నటువంటి దత్తాత్రేయుడు, సాయిబాబా వారు, రాఘవేంద్ర స్వామి, ఏ గురువైనా అనవసరం. అటువంటి గురువుని మీరు ఈ నెలలో ఎస్పెషల్లీ గురు పౌర్ణిమ నాడు సేవించడం వలన మీకు గురుగ్రహ అనుగ్రహంతో జాతకంలో ఉన్నటువంటి సమస్యలు తొలగి చాలా సక్సెస్ఫుల్గా ముందుకెళ్ళే అవకాశం ఉన్నది. అలాగే ధనం సంపాదించడానికి, మీ యొక్క అన్ని సమస్యలు తీరడానికి ఒక చక్కని పరిహారం చెప్పడం జరుగుతూ ఉంటుంది. ఈ ఆషాఢ మాసంలో ఏదైనా ఒక గురువారం కానీ లేదా శుక్రవారం కానీ, మరి ఏ రోజైతే మీకు అనుకూలంగా ఉంటుందో ఆ రోజు మీ యొక్క గ్రామ దేవత, మీరు ఏ ఊరిలో ఉన్నారో ఆ ఊరికి సంబంధించినటువంటి గ్రామ దేవత ఆలయంలో విధి విధానంగా అమ్మవారికి పూజించి చలిమిడి నైవేద్యంగా సమర్పించవలసి ఉంటుంది. అంటే చలిమిడి అంటే చాలా ప్రాంతాల వారికి తెలిసి ఉంటుంది, కొన్ని ప్రాంతాలకు తెలియపోయినా అది ఏ విధంగా తయారు చేసుకోవాలన్నది ఆటోమేటిక్గా మీకు తెలిసే వస్తుంది. చలిమిడి నైవేద్యంగా
పెట్టడం వల్ల, అలాగే ఇది వీలు కాని పక్షంలో కనీసం ఈ గోధుమ పిండి ఈ కొబ్బరి కలిపి అప్పాలను తయారు చేస్తుంటారు. ఇవి ఎక్కువగా పూరి జగన్నాథ స్వామి ఆలయంలో అక్కడ సాంప్రదాయంగా ఈ వంటకం తయారవడం జరుగుతూ ఉంటుంది. అందువల్ల అప్పాలు కానీ, అరిసెలు కానీ, జిలేబీ కానీ మీ గ్రామ దేవత ఆలయంలో ఈ గురువారం కానీ శుక్రవారం కానీ అమ్మవారికి బోనంగా అంటారు కొన్ని ప్రాంతాల్లో, నైవేద్యంగా సమర్పించి కంప్లీట్గా ఆ ప్రసాదాన్ని భక్తులకి పంచిపెట్టడం వల్ల ఎటువంటి సమస్య అయినా, ఎటువంటి ఆర్థిక సమస్య అయినా 100% నెరవేరుతుంది. వీలైతే ఆషాఢం 4 గురువారాలు చేసి చూడండి. కొన్ని ప్రాంతాల్లో ఆదివారం అయినా ఇబ్బంది లేదు. బట్ ఏదైనా ఈ రెమెడీ చేసిన రోజు కొద్దిగా నీసు మాంసాలు తినడం కానీ, మద్యం మధువు అలాంటి వాటికి దూరంగా ఉండాలి. కాబట్టి ఈ ప్రసాదం తీసుకున్న వాళ్ళు కూడా ఆ విధంగా నియమంగా ఉండాలన్నమాట. అప్పుడే ఆ ఫలితం మీకు రావడం జరుగుతూ ఉంటుంది. అందుకనే ప్రసాదాన్ని కూడా ఎవరికి పడితే వారికి పంచడం అది జరగదు. అందుకని మీరు గురువారం కానీ శుక్రవారం అయితే ఈ పరిహారం పాటించడం వల్ల కేవలం మీకు 2-3 రోజుల్లోనే ఆ ఫలితం కనబడే అవకాశం ఉంటుంది. స్వస్తి.